బిజినెస్ మ్యాన్ గా కెరీర్ మొదలుపెట్టిన రాజకీయవేత్తగా ఆయన జర్నీలో చెప్పుకొని తీరాల్సిన విశేషాలు బోలెడని. ఎన్నో సవాళ్లు, సమస్యలు, పోరాటాల తరువాత స్పీకర్ కుర్చీలో సెటిల్ అయ్యారు రఘురామకృష్ణంరాజు. ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ గా ఆయన ఎలా ఎదిగారు? కూటమిలోని 3 పార్టీలకు కావాల్సిన వాడిగా ఎలా మారారు? RRR నాటు కెరీర్ కి చంద్రబాబు ఎలా ఫిదా అయ్యారు? శ్రీ కె రఘురామరాజు గారు ఏకగ్రీవంగా ఉపసభాపతిగా ఎన్నికైనట్టు ప్రకటిస్తున్నాను. సభ్యులు నారా లోకేష్, పవన్ కళ్యాణ్, విష్ణుకుమార్ రాజు ప్రతిపాదించగా ఏపీ అసెంబ్లీ ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కె రఘురామకృష్ణంరాజు. సీఎం, డిప్యూటీ సీఎం, మిగతా మంత్రులు వెంటరాగా స్పీకర్ కుర్చీని అలంకరించారు రఘురామకృష్ణంరాజు. గొర్రెలు మేకలు పెంచుతూ నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నారు తాహేర్ గారు. మీరు ఆయన నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నిన్నటిదాకా ఆయన వ్యాపారవేత్త, పొలిటికల్ ఫైర్ బ్రాండ్. ఇప్పుడు కొత్త ట్యాగ్ యాడ్ అయింది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్. 175 మంది సభ్యులు అధ్యక్ష అంటూ గౌరవం ఇచ్చుకోవాల్సిన పర్సనాలిటీ. భయమా నాకా అని ఎదురు ప్రశ్నించే రాజకీయ ధీశాలి. సొంత క్షత్రియ సామాజిక వర్గంలోనే కాదు, సగటు పొలిటీషియన్ కు రోల్ మోడల్ గా ట్రెండ్ లో ఉన్న పేరు రఘురామకృష్ణంరాజు. నెటిజన్స్ ఆయనకు పెట్టుకున్న ముద్దు పేరు RRR. ఉండి నియోజకవర్గం, ఆకివీడు మండలం, భీమవరం రఘురామకృష్ణంరాజు సొంతూరు. ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫార్మసీ పూర్తి చేసి 2014లో ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనతో రాజకీయ అరంగేట్రం చేశారు. నరసాపురం ఎంపీ స్థానం నుంచి బీజేపీ టికెట్ ఆశించి నిరాశపడ్డారు. 2018లో టీడీపీలో చేరారు. అక్కడ నరసాపురం ఎంపీ టికెట్ లభించలేదు. చివరి నిమిషంలో వైసీపీలో 2019లో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి శివరామరాజుపై దాదాపు 32,000 ఓట్ల తేడాతో గెలిచి పార్లమెంటు మెట్లెక్కారు. ఎంపీగా ఉండగా పార్టీ అధినేతతో విభేదాలు రావడం, పార్టీ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం ఆయన్ను ఫైర్ బ్రాండ్ గా మార్చేశాయి. ప్రతిరోజు ఇంట్లో నుంచే మీడియాను అడ్రస్ చేస్తూ రచ్చబండ పేరుతో ఇచ్చే ప్రెజెంటేషన్లు రఘురామను ట్రెండ్ సెట్టర్ గా మార్చేశాయి. సినిమా రంగంలో ఇక్కడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. RRR ఎంత సంచలనం సృష్టించిందో నేటి రాజకీయాల్లో మీ చరిత్ర కూడా అంత సంచలనాన్ని సృష్టించిన దిశ. RRR సినిమాలో నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ RRR రచ్చబండ కూడా అదే మరి పాపులర్ అయింది. దానికి ఒక చరిత్ర ఉంది. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదు కావడం, కస్టడీలో భౌతిక దాడి జరగడం, ఆయన వెనక్కు తగ్గకుండా పోరాటం కొనసాగించి కూటమి వైపు మళ్లీ టీడీపీలో చేరి 2024లో ఉండి ఎమ్మెల్యేగా గెలవడం, ఇవన్నీ RRRను రాజకీయ నేతగా రాటుదేల్చాయి. సినిమాల్లో హీరోలు నేను కూడా చేస్తాను కాబట్టి చెప్తున్నాను, దెబ్బలకి నటించడం చాలా కష్టం. దెబ్బ పడితే వేరుగా ఉంటుంది. కానీ మీరు నిజ జీవితంలో దెబ్బలు తిన్నారు. ఎంత శక్తి కావాలి, ఎంత పోరాట పటిమ కావాలి, ఎంత శౌర్యం ఉండాలి, ఎంత ధీరత్వం ఉండాలి. మీకు ప్రభుత్వం వస్తో లేదో తెలియదు, మళ్ళీ వాళ్ళే రావచ్చు, కానీ తట్టుకొని మీరు నిలబడ్డారు చూసారా, దానికి మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. వండర్ఫుల్. సిట్టింగ్ ఎంపీగా నరసాపురం నుంచే పోటీ చేయాలి అన్నది RRR ఆశ. దీంతో నరసాపురం ఎంపీ సీటు విషయంలో కూటమి పార్టీల మధ్య పెద్ద బ్రెయిన్ వర్కే జరిగింది. చివరకు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును పక్కకు పెట్టి ఉండి సీటును ఖాళీ చేసి RRRకి అప్పగించింది టీడీపీ అధిష్టానం. ఆయన గనక అసెంబ్లీకొస్తే స్పీకర్ కావడం ఖాయమంటూ నెట్లో వేరే లెవెల్లో చర్చ జరిగింది. కూటమి నమ్మకాన్ని వమ్ము చేయకుండా స్థానికంగా అన్ని వర్గాల్ని ఫిదా చేస్తూ 56,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపు ఢంకా మోగించారు రఘురామకృష్ణంరాజు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చురుగ్గా తిరుగుతూ ఈ 5-6 నెలల్లో కూడా తనదైన మార్కు చూపించారు. కట్ చేస్తే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కుర్చీ ఇచ్చి RRRకి ప్రమోషన్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం.